చిన్న కొడుకు ఇస్తారండి నానా 5 ఏళ్ళ పిల్లలు అయింది కాబట్టి 7 కన్నా ఎంపల్ ధర్మ స్కూల్ వాళ్ళు మాలిక గుళ్ళు గుళ్ళకాడ వల్ల వాళ్ళ కాడ గుళ్ళు వాళ్ళకి బలి మీకు అక్షర అభ్యాసం బడిపోతామంటే బలి ఎవరు ఉంటారే బడిలోన గురువు ఉంటారా నీ ఎవరైనా గుర్రం ఉంటుంది అన్నది అనే కాదురా బడిలోన పంతులు ఉంటాడు పందులు ఉంటే కలవా అనే పంతులు కాదు బడిలోన సార్ ఉంటారంటే నీ ఎవరు షార్పులో ఉంటుంది మన ఇంట్లో అనే షారు అది కాదురా బడిలోన టీచర్ ఉంటాడు చదువు చెప్పే టీచర్ ఉంటుందా మమ్మీ అంటే మేడే ఉంటుందా మేడం ఉంటది మేడే ఉంటేనే బడికి వస్తా లేకుండా సార్ లాగా కూడా కొడతాను నన్ను వారి సార్ లంజ కొడుకు అంటారు వాడన్న నేను గట్టిగా అంటే మరి సార్ మీ అక్కల ముక్కలు లంచ అది కాదురా విద్య నేర్చుకో నీ తలరాతను మార్చుకోమన్నారు పెద్దలు కావునా మరి గురువుని మాత్రం చూడు అనరాని మాటలు అనరాదు చేత దెబ్బ కొట్టరాదు కాలతో అన్నరాదు నాయన మరి విద్యా అడవులు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నది పెద్దలమ్మ గురువుని లంజకొడకని రాదు మాట తిట్టరాదు అందుకొరకే బంగారు బలకలు ఎండి బలపాలు కొనిచ్చిన బల్లలో వెళ్ళిపోదాం పదరా అమ్మోయ్ ఇప్పుడు బడి పోడేనాడే బల్లే పోవాలి చదువుకోవాలి నాకు ఆకలి ఆగలే కదా ఇప్పుడు అన్నం ఏంటి వారా ఇప్పుడు అన్నం తిందంటే అప్పుడు తిన్న ఇంకెట్లా ఉన్నా నాకు తిన్న కూడా అవ్వ ఇంకా ఉంటుంది అంటే అంటే పొద్దున టిఫిన్ టిఫిన్ పోతే ఇంటి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అన్నం తింటావా ఇప్పుడు అన్నం తిన్నాకనే బడికెత్తా ఇక పారియకుండా మంచిదే కానీ పోగా కోమట్లింటికి కలిసిరువు దుకాణం కాంచెలు ఏది మన దొరదుకాణం కాంచెలు దొరదుకాణ కాంచెలు పోయి ఆడ కొద్దిగా దొరదుకాణ గణేశ్వర దుకాణ కాంచెలు పోగా అది కిలో గోధుమపిండి పట్టుకపో కిలో గోధుమపిండి పట్టుకపో 2 రొట్టెలు ఇందులో కిలోతో అంటే అర్ధ కిలోకి ఒకటారా అర్ధ కిలోకి ఒక రొట్టి అయ్యి పనసడి పన్నెందుకే పని ఎక్కువ మందపి పిడిక ఉండే లెక్క 2 దిన నీళ్ళైనాక కాపలు వేరే కమ్మేసుకోపోతే అట్టే ఉంటాయి రాసుకున్నా నీ పేరు నా పేరు చిన్నోడు శ్రీకృష్ణారెడ్డి సార్ శ్రీకృష్ణారెడ్డి మీ ఇద్దరి పేరు రాసుకున్నాను శ్రీరామ్ అంటే సార్ కూర్చోమన్నట్టు కూకుండా సార్ స్టాండప్ అంటే సార్ లేమన్నట్టు లేచిన సార్ శ్రీరామ్ కూకున్న సార్ స్టాండప్ లేచిన సార్ శ్రీరామ్ ఓ నీ చదువు పోరవాడు కాదు బయట కట్టెలు కూకులు లేసులు కూకులు లేసులు